మనం హస్బెండ్ వైఫ్ కొట్లాట్లకి అంటే కోర్టు చుట్టూ ఏ పంచాయతీలో పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చి బాబు నాకు నాకు ఇది అవును. చేయనండి. ఈ పంచాయతీలు మనం వెళ్ళాల్సిన పనే లేదు. ఇది పెట్టుకుంటే చాలు. హస్బెండ్ వైఫ్ ఆటోమేటిక్గా వాళ్ళ మనసు మారిపోయి కలిసి ఉందాము అని చెప్పేసి వాళ్ళకి వాళ్ళు ఒప్పుకుంటారు. పిల్లలు ఆ, వాళ్ళ మాట వింటారు. అర్థమైందండి. సోమేరితనంగా ఉన్న వాళ్ళు కనుక ఇది పెట్టుకుంటే మంచిగా వాళ్ళు అద్భుతం గురుజీ ఇదైతే సక్సెస్ అవుతారు. చాలా వింతగా. ఇదే తాంత్రికం ఆ, అన్నది. దీంతో మనం చెప్పాను ఇంతకుముందు, దేవుణ్ణి పూజ చేస్తే డబ్బులు రావు. అవును. అలాగంటే బ్రాహ్మణులు, పంతులు, గుడి కోటీశ్వరులు పంతులు అవ్వాలి. అందరూ కోటీశ్వరులు అవ్వాలి. మరి ఎందుకు కాలేదు? ఉమ్. మనకంటే వాళ్ళే డైలీ 8 అవర్స్ పూజ చేసేది వాళ్ళే. అసలు మన దగ్గర కూడా రానియకుండా మొత్తం కరెక్ట్. డోర్లు మూసుకొని మరీ దేవుని ప్రార్థిస్తారు కదా వాళ్ళు. మరి ఎందుకు అవ్వట్లేదు? ఉమ్, ఈ రకంగా తాంత్రికంగా గనక చేసుకుంటే లైఫ్ సక్సెస్ ఉమ్, ఎలాంటిదైనా మనం సాధించవచ్చు లైఫ్లో. ఓకే. ఇలా ఇంకా వ్యాపారంలో చాలా వచ్చే అన్ని మనస్పర్ధలైనా. ఇంకా ఇంకా ఇప్పుడు మూలికల గురించి రిసెర్చ్ చేస్తున్నాం. ఆ, నేను ఎప్పుడైనా రీసెర్చ్ చేసుకుంటూ సక్సెస్ అవుతేనే నేను మీడియా పరంగా వస్తా, ఓకే. లేదనంటే రాను. సో ఇప్పుడు మూలికల గురించి రీసెర్చ్ చేసుకుంటూ వస్తున్నాం. దీనిలో ఫస్ట్ ఇది సంజీవిని, ఇది ఒక రకమైన సంజీవిని. నిజంగా అద్భుతంగా. సో ఇది అసలు ట్రయల్ చేసినాక నేనే ఆశ్చర్యమైపోయా. ఉమ్. అసలు ఒక చిన్న ఒక మూలికలో ఇంత ఒక పవర్ ఉంటుందా? సో ఎలా సాధ్యం గురుజీ? నిజంగా అద్భుతం. మూలికల పవర్. ఆ, ఓకే. దీన్ని ఎట్లా వాడాలి గురుజీ? ఇది వాళ్ళు ఒక వెండి తాయిత్ వాళ్ళే తెచ్చివ్వాలి. ఉమ్, ఒక వెండి రేకు అంటే అచ్చా. నార్మల్ ఉమ్, ఫోల్డింగ్ చేసే వెండి రేకు ఓకే. వాళ్ళు కూడా తీసుకొచ్చి ఇస్తే ఉమ్. మనం దీన్ని పెట్టి పూజ చేసి 48 డేస్ తర్వాత వాళ్ళకి మనం అది 48 days. పూజ చేయాలి. ఆ, పని చేస్తాం, లోపల నుంచి పని చేస్తాం. ఓ, ఓ, ఓకే అండి. మనం వాళ్ళకి ఇస్తాం. ఓకే. అది వాళ్ళు వేసుకుంటే వాళ్ళకి అది సక్సెస్ అవుతుంది. బా. సో ఇది ఇవాళ రేపట్లో ఈ మూలికను లక్షల్లోకి అమ్ముకుంటున్నారు. ఉమ్, లక్షలు, ఓకే, వేలు కాదు, ఆ, లక్షలకు అమ్ముకుంటున్నారు. బట్ మనకి అలాగ సంపాదించాలి అన్న ఒక ఇది మనకి లేదు. సో నా దగ్గరికి వచ్చే క్లయింట్లకి నా దగ్గర జాతకం చూపించే వాళ్ళకి మాత్రం ఉచితంగా నేను ఉచితంగా ఇస్తున్నాను. ఇచ్చేస్తున్నారు. సో ఇది అమ్మేది కాదు, నేను ఇది ఎవరికి అమ్మను. ఎక్కడి నుంచి తెస్తారు గురుజీ ఇది? ఇది అడవిలో ఆ, అడవిలో దీనికైనా అని పెద్ద అడవిలో ఉంటుంది. ఆ, సో దాంట్లో తోలాడుకుంటూ అక్కడ పాములు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అదే కదా. మీకు నెక్స్ట్ ఇంకొక వీడియో ఇంకొక మూలిక చెప్తా. ఆ, పాముని ఇక్కడ తీసుకొచ్చి చూపిస్తా. ఓ మై గాడ్. ఏమి చేయదు పాము, మత్తు చెల పడిపోతుంది. ఆ, మత్తు వచ్చి పాము పడిపోతుంది. అలాగే ఇప్పుడు మనము ఇంజెక్షన్ ఇచ్చి మత్తు ఇంజెక్షన్ ఇస్తే అవునవును. డ్రగ్స్ ఇచ్చి ఎలా పడిపోతాము, అలాగే పాము జస్ట్ దానికి ఒక వాసన తగిలితే చాలు అలా మత్తు వచ్చి డైన్ పడిపోతుంది. సో మూలికలకి అంత మహత్యం ఉన్నది. బాబా. సో మన తెలుగు ప్రజలు తొందరగా కష్టాల నుంచి బయటికి రావాలన్నది రీసెర్చ్ చేసుకుంటూ వస్తున్నాం. ఉమ్. ఓకేనండి. సో ఇది అందరికీ డబ్బులు తీసుకోకూడదు. కాదు, ఎందుకంటే అంటే చాలా కాస్ట్లీ కదా గురుజీ, ఎందుకు ఉచితంగా ఇస్తున్నారు ఇది? మనం వరాగి శక్తి పీఠం తరపున అచ్చా అచ్చా అచ్చా. నా క్లయింట్స్ అందరూ బాగుండాలి ఓకే. అని నా దగ్గర జాతకం చూపించుకునే వాళ్ళకి మాత్రమే నేను ఇస్తున్నా. బాబా. ఓకేనండి. సో ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా చేసుకోండి అని చెప్పి వాళ్ళకి విధి విధానాలతోటి నేను ఇస్తున్నాను. ఇది ఇంతవరకు ఎవరైనా వేసుకున్నారా గురుజీ? ఎవరండి? ఇది మూలిక ఇంతవరకు ఎవరైనా ధరించారా? నేను ఫస్ట్ ఏదైనా ఫస్ట్ ఫస్ట్ అచ్చా అచ్చా. ఆ, నేను వేసుకుంటా. నేను వేసుకున్న తర్వాతనే ఇది వచ్చి ఓ, మీకు వీడియో ద్వారా చెప్తా. Correct, సక్సెస్ అవుతేనే, సక్సెస్ రాకపోతే అసలు ఎలాంటి మార్పులు కనబడ్డాయి గురుజీ? చాలా మార్పు, చాలా మార్పు. అసలు ఇది వేసుకున్న కానీ నిద్రపోవడానికి టైం దొరకట్లేదు. ఆ, అంత బిజీ బిజీ బా, బిజీ బా, బిజీ బా. బిజీ. ఒక్కొక్కసారి ఇది ఎందుకు వేసుకున్నాం తీసేద్దామని అంత చిరాకు వచ్చేస్తుంది. ఆ, అసలు తిండికి టైం దొరకట్లేదు, నిజంగానే. నిద్రపోవడానికి టైం సార్ దొరకట్లేదు. మీరు అన్నది నాకు నక్కతో ఒక దుక్కకి అలా జరిగింది. అమ్మా అసలు ఇప్పుడు నక్కతో కంటే గుర్తుకొచ్చింది. చాలా మందిలో సార్ మాకు అమ్మండి, ఇది అమ్మేది కాదు, ఇది అలాగే అమ్మాలి అనేసి అనుకుంటే అచ్చా మొన్న కొడిమూడి యాత్రకు వచ్చిన వాళ్ళందరికీ నక్కతో ఒక దొక్కించారా? తొక్కిచ్చాం. ఇది అమ్మాలనుకుంటే ఒక్కొక్కసారి 10,000 అయినా మేము కొనుక్కుంటాం. ఇది అమ్మేది కాదు. అలాంటి బిజినెస్ మైండ్ మనకి లేదు. అంతే కదా. మన దగ్గర జాతకం చూపించుకునే వాళ్ళకి వచ్చి మాత్రం వాళ్ళకి మాత్రం తొక్కిస్తాం. ఉమ్, మనకి దొరికింది ఒకటి.
దానికి అంతే. ఎన్నో రోజులు కాపు కాసి ఇస్తే అప్పుడు ఒకటి దొరికింది. ఈ వ్యాపార అభివృద్ధి కోసం కూడా ఈ తాయెత్తు అన్నారు కదా గురుజీ, అది ఎట్లా వ్యాపార స్థలంలో పెట్టాలా లేదంటే మనకే మీరు ఒంటికి? వేసుకోవాలి. అచ్చా, ఒంటికి ధరించడం. మీరు వేసుకుంటే చాలు, మిమ్మల్ని అది యాక్టివేట్ చేస్తూనే ఉంటుంది, ఓకే. మిమ్మల్ని పరిగెత్తిస్తుంది, మీ బ్రెయిన్ లో మంచి ఆలోచన రప్పిస్తుంది. దానివల్ల మీరు జస్ట్ ఆలోచన విధానాన్ని మారుస్తుంది అంతే. ఇక్కడ ఆలోచన విధం మారిందంటేనే మీ లైఫ్ సక్సెస్. ఓకే. అంటే లెఫ్టా రైటా, మనం రైట్లో వెళ్తే సక్సెస్, లెఫ్ట్లో వెళ్తే ఓటమి అని అది బ్రెయిన్ కరెక్ట్ యాక్టివేట్ చేస్తుంది. రైట్లో వెళ్ళు అనేసి అంటది. ఓకే. మన బుద్ధిని రైట్లో వెళ్ళేటట్టు చేస్తుంది. మనం రైట్ వెళ్తే సక్సెస్. గురుగారు, మరి ఇప్పుడు మీరు ఉచితం అన్నారు, నాకు తెలిసి మీ ఇంటి ముందు క్యూ ఉంటది ఆల్రెడీ క్లయింట్స్ అందరికి మరి ఉందా? అంత స్టాక్ ఉందా? అందరికి చెప్పాము. టైం ఎందుకంటే నాకు అర్థమవుతుంది అదే ఇప్పుడు ఇది మనం పబ్లిష్ చేసిన తర్వాత బుక్ అయిపోయింది. ఓకే. సో ఆల్రెడీ బుకింగ్ వైజ్ గా ఇస్తూ ఉన్నాం. ఓకే. ఎవరెవరు ఇది చేస్తే వాళ్ళకి ఆ స్లాట్ ప్రకారం ఇస్తూ ఉంటాం. దీనికి ఎంత వెండి అవసరం పడుతుంది గురుగారు? ఇది 2 ఇంచెస్ వెండి, మళ్ళీ వచ్చి ఒక స్కేల్, ఒక హాఫ్ స్కేల్ ఇటు ఇటు అంటే 6 సెంటీమీటర్స్, ఒక 6x6 ఫ్రేమ్ లాంటిది, ఒక రాగి కాదు వెండి రేకు, దాన్ని ఇన్సర్ట్ లోపల బీజాక్షరం పెట్టి మనం దాన్ని ఇన్సర్ట్ చేసి దీనికి బూస్టప్ ఇస్తాం. ఆ బూస్ట్ ఇచ్చేటప్పుడు లోపల తిరుగుతూనే ఉంటుంది, అది దాని పని అది చేస్తూనే ఉంటుంది. అది ఎప్పుడైతే లోపల దాని పని చేస్తుందో మనం ఇంక ఏదో ఒకటి చెయ్యాలి, ఇది బాగుంది ఇది అని దాని వెనకాల మనం పరిగెత్తుతాము. ఓకే. సో ఇది ఎవరికి బాగా పనిచేస్తుంది గురుగారు? అందరికి పనిచేస్తుంది. దీంట్లో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే వేరుభావం అనేది ఇక్కడ ఏది లేదు. ఎవరికైనా మనుషులకు బాగా పనిచేస్తుంది. ఇది ఎవరైనా వేసుకోవచ్చు. అంటే ఎలాంటి సమస్యల్లో ఉన్న వాళ్ళకైతే బాగా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అందరికి బాగా పనిచేస్తుంది. ఎటువంటి సమస్యలకైనా పనిచేస్తుంది. డబ్బు కావాలి తప్పకుండా వస్తుంది. పెళ్లి కావాలి తప్పకుండా అవుతుంది. అప్పులు తీరాలి తప్పకుండా అవుతుంది. ఇది ఓపెన్ సంతానం కలగాలి, ఓపెన్ ఛాలెంజ్ చేస్తా. అవునా? ఓపెన్ ఛాలెంజ్ నా దగ్గర ధైర్యంగా పెట్టుకోవచ్చు. అమ్మో కట్టలేను, ఎందుకంటే నేను ఇంతవరకు నాకు ఒక నక్క తోకని దొక్కిచ్చారు, బ్రహ్మాండంగా సెట్ అయింది. తర్వాత నా కరణనాథుని ఇచ్చారు, పులిని. అప్పటి నుంచి అయితే నిజంగా అదృష్టం ఏదో గజ్జి పట్టినట్టే పట్టేసింది, అంత గొప్పగా ఉంది గురుగారు. కాబట్టి మీతో పందెం ఖాయం, కానీ మేము కూడా వెండి ఇస్తాము, మాకు కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.